నాకైతే సి సెక్షన్ చేస్తారన్న క్లారిటీ అయితే లేదు. కానీ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు అప్పటి వరకి. అండ్ నెక్స్ట్ అయితే ఆశా వర్కర్ వచ్చేసింది 10 o'clock వచ్చేసి, ఈమెకైతే చేసేయండి మేడం, సి సెక్షన్ చేసేయండి అని డాక్టర్కి అయితే చెప్పేసింది. అండ్ తర్వాత అయితే నేను అన్నాను, నాకు ఈరోజు కాకపోయినా రేపైనా పర్లేదు, మాకేం పని లేదు, ఉంటాం, చేయించుకుంటాం నిదానంగానే అని చెప్పినాను. కానీ పర్లేదు ఈరోజు చేస్తారు అని చెప్పేసినారు ఆశా వర్కర్ గిట్ట. అండ్ నెక్స్ట్ మా ఆయనతో కూడా సిగ్నేచర్ తీసుకున్నారు. సిగ్నేచర్ తీసుకొని సి సెక్షన్కి అయితే రెడీ చేసినారు నన్ను అయితే. నేనైతే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పటి నుండి ఒకటే అనుకుంటున్నా, ఏంటంటే నేనైతే డాక్టర్ వాళ్ళకి అబద్ధం చెప్పిన. అండ్ నాకైతే ఆపరేషన్ అయ్యి స్టిచ్చెస్ పడేంతవరకు ఏం కావద్దు, అంత మంచిగా ఉండాలి అని దేవుని మొక్కుతానే ఉన్నాను. నాకైతే అదిరింది మూవీలో నిత్య మీనన్కి సి సెక్షన్ చేస్తూ ఉంటే ఆమెకి ఫిట్స్ వచ్చి చనిపోతుంది కదా, అదే తిరుగుతూ ఉంది మైండ్లో, అదే భయం అవుతూ ఉంది. డాక్టర్ అయితే నన్ను అడిగినారు, ముందు మీకు ఎక్కడైంది ఆపరేషను, అండ్ ఫస్ట్ బేబీ పాపనా బాబా అని అడిగినారు. అండ్ సి సెక్షన్ ఎందుకు చేసినారు మీకు అని అడిగినారు. అంటే నాకు పెయిన్స్ రాలేదు అందుకే చేశాను అబద్ధం చెప్పిన మళ్ళీ. కానీ నాకు డాక్టర్కి అబద్ధం చెప్పినాను అనే గిల్ట్ అయితే నాలో అట్లనే ఉంది. నా మైండ్ అయితే అది ఆలోచిస్తూనే ఉంది. 30 నిమిషాల్లో ఆపరేషన్ అయితే అయిపోయింది. అండ్ మౌనిక నీకైతే పాప పుట్టింది అని చెప్పిన డాక్టర్. అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. 7:45 అట్లా నాకు పాప పుట్టిందని చెప్పినారు. తర్వాత అయితే సి సెక్షన్ అంతా కంప్లీట్ అయింది. నన్ను మా పాపనైతే నార్మల్ వార్డులోకి అయితే షిఫ్ట్ చేసినారు. అండ్ మా అమ్మ, మా ఆడపడుచు, మా ఆయన అందరూ ఉన్నారు అక్కడైతే. తర్వాత అయితే కొంచెం కొంచెంగా పెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక 2 hours వరకు ఉంది పెయిన్ అయితే. నాకు స్టిచ్చెస్ వల్ల పెయిన్ అయితే బాగానే వచ్చింది. సిస్టర్స్ అయితే చెక్ చేసి మాకు బీపీ ఎక్కువ అవుతుంది, అందుకోసమని బీపీ టాబ్లెట్స్ తెప్పించి పెట్టేసినారు. సి సెక్షన్ కాగానే వాటర్ తాగొద్దు కదా, అందుకని టాబ్లెట్ అయితే ఇవ్వలేదు, నేను వేసుకోలేదు. అండ్ తర్వాత అయితే ఒక 5:30 ఆ టైం వరకు మా డాడీ, మా తోటి కోడలు, మా ఆయన అందరూ ఉన్నారు. నేను ఒక మంచం పైన, మా వాళ్ళు ఒక మంచం పైన అయితే కూర్చున్నారు. 5:30కి సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది చేతికి వేస్తూ ఉంటే నాకు కొంచెం